ఉమ్మడి నల్గొండ జిల్లా గులాబీ దళపతి మాజీ మంత్రి గుంతకాండ్ల జగదీశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు నకరికల్ నియోజకవర్గంలో పండగ వాతావరణం తీసుకొచ్చాయి. నకరికల్ మెయిన్ సెంటర్ వేదికగా బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక నాయకత్వం ఈ పుట్టినరోజు వేడుకలను అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. నలకాటి ప్రసన్నరాజు నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో కేవలం హంగామాకే పరిమితం కాకుండా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద రోగులకు సాయం అందిస్తూ సేవా దృక్పథం చాటారు. నకరికల్ మెయిన్ సెంటర్ ఇవాళ ఉదయం నుంచే గులాబీ జెండాలు ఫ్లెక్సీలతో నిండిపోయింది. నలకాటి ప్రసన్నరాజు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు ఒక చోటుకు చేరి బాణసంచ కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ జగదీశ్వరరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా ప్రారంభించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో గులాబీ కార్యకర్తలు, నాయకులు రాత్రింపవడు పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఈ సంతోషకరమైన తరుణంలో సమాజానికి ఉపయోగపడేలా నకరికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక విజిలెన్స్ మరియు సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆసుపత్రిలోని ఇన్పేషెంట్ వార్డులను సందర్శించిన నలకాటి ప్రసన్నరాజు మరియు పీఆర్ఎస్ బృందం అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు, వారి సహాయకులకు బ్రెడ్ మొక్కలు, తాజా పండ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ వైద్య సదుపాయాలపై రోగుల సాధక బాధకాలను అడిగి తెలుసుకుంటూ మాజీ మంత్రి జన్మదిన సందర్భంగా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తప్పంట వర్గాలని, వర్ణాలని తెలంగాణ 4 కోట్ల మందిని ఏకం చేసి ఏదైతే సాధన చేసి సాధ్యం కాదనుకున్న తెలంగాణని సుసాధ్యం చేయడానికి బయలుదేరిండో ఆ రోజు ఆయనతో తోడుగా మన ఉమ్మడి నల్గొండకి చెందినటువంటి నాగారం గ్రామానికి చెందినటువంటి పెద్దలు జగదీశ్వరరెడ్డి గారు ఆ రోజున అడ్వకేట్గా, లాయర్గా ప్రాక్టీస్ చేస్తుండే. ఆయనతో తోడుగా ఆయన అడుగులో అడుగై ఆయనతో మమేకమై ప్రతి ఉద్యమంలో 2001 నుంచి ఇప్పటి వరకు కూడా మడమ తిప్పకుండా నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన వ్యక్తి కోసం తన ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారికి రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. అలాంటి పెద్దలు జగదీశ్వరరెడ్డి గారు తెలంగాణ వచ్చిన దరిమిల ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా కూడా 10 జిల్లాలుంటే మొత్తం 33 జిల్లాలలో నల్లగొండ జిల్లా అంతా అభివృద్ధి చెందిన జిల్లా మనం ఎక్కడ చూసున్నాం. కేసీఆర్ గారి సారథ్యంలో, జగదీశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ధర్మల్ ప్రాజెక్టు పెట్టారు. ఎక్కడ చూసినా కొన్ని చోట్ల మిర్యాలగూడ కానీ మన తలనే నాగార్జున సాగర్ పోతుంది, కానీ మన జిల్లాకి నీళ్లుండవు. అవన్నీ తీసపోయి ఖమ్మం, కృష్ణా జిల్లాకు వాడతారు. కానీ తాగటానికి కానీ, సాగు చేసుకోవటానికి కానీ ఎలాంటి నీళ్లు లేక, బీటలు వారి పొలాలు పండక, తాగునీరు లేక వలసలిపోతున్న పరిస్థితి పాలమూరు తర్వాత మన జిల్లాకే పేరుండే. అలాంటి నల్గొండ జిల్లాలో వీరు మంత్రిగా వచ్చిన తర్వాత, విద్యుత్ శాఖ మంత్రిగా వచ్చిన దగ్గర నుంచి కూడా 20,000 మెగావాట్ల విద్యుత్ కోసం థర్మల్ ప్రాజెక్టు పెట్టిర్రు. దాంతోపాటు ఎక్కడ చూసినా నీళ్లు కాళేశ్వరం దగ్గర నుంచి సూర్యాపేట, కోదాడ వరకు కూడా సాగునీరు ఇచ్చిన ఘనత జగదీశ్వరరెడ్డి గారికే దక్కింది. ఆయన ఆధ్వర్యంలోనే నకరికల్ నియోజకవర్గంలో ఈరోజు ప్రతి మండల కేంద్రంలో మా ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, గౌరవనీయులు మాజీ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకంట్ల జగదీశ్వరరెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని నకరికల్ పట్టణంలో ఇలా జరుపుకుంటున్నందుకు మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం. ముఖ్యంగా వారి పుట్టినరోజు అంటే మా అందరికీ చాలా ఎంతో ఉత్సాహంతో ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతున్నారు. వారు కలకాలం నిండు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలి. అదేవిధంగా గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి కేసీఆర్ గారి ద్వారా ఎట్లయితే కేసీఆర్ గారి వెంట అడుగులో అడుగు వేసి
ఉద్యమ ప్రస్థానం నుంచి ఇప్పటి వరకు ఆయన కొనసాగారో అదేవిధంగా ఉంటూ గడిచిన 10 ఏళ్ల కాలంలో మంత్రిగా ఎలాంటి సేవలు అయితే చేశారో అలాంటి సేవలు మళ్ళా చేయాలి. వారు రాకముందు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ చూసినా నల్లగొండ జిల్లాకి కరువు పీడిత ప్రాంతంగా వెనుకబడిన జిల్లాగా పేరుండేది. కాంగ్రెస్ పాలకులు ఏ రోజు కూడా వాళ్ళ స్వలాభం తప్ప ఎప్పుడు కూడా దిగ్గజాలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకే దిగ్గజం అనుకుంటున్నటువంటి పెద్ద నాయకులుండి కూడా మంత్రి పదవులు ఎలగబెట్టినా కానీ నల్గొండ జిల్లాకి ఏ రోజు కూడా అభివృద్ధి పరిచిన దాఖలాలు లేవు. అలాంటి నల్గొండ జిల్లా 60 ఏళ్ల నుంచి కూడా కరువుతోని సాగునీరు లేక తాగునీరు లేక విద్యా వైద్యం సరిగా అందక పేదలుగానే దాంతోపాటు కనీసం తిండి లేని పరిస్థితుల్లో వెనుకబడిన ప్రాంతంగా ఉన్న పరిస్థితి నుంచి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి సారథ్యంలో పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి మంత్రిగా ఈ జిల్లాకి అనేక రంగాలలో అన్ని రంగాలలో సాగునీరు కానీ తాగునీరు కానీ విద్యా రంగం కానీ వైద్య రంగం కానీ లేదా మహిళలకి అభ్యున్నతి కోసం ఆయన చేసిన విషయాలు కానీ అన్ని రంగాలలో తర్వాత గురుకుల పాఠశాలల్లో కానీ అన్ని రంగాలలో తనదైన ముద్ర వేసుకొని కేసీఆర్ గారి సారథ్యంలో అనేక నిధులు తెచ్చి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అన్ని రంగాలలో ఈ జిల్లాని తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జిల్లాగానే నిలిపింది. అలాంటి జిల్లా గడిచిన 3 ఏళ్ల కాలం నుంచి మళ్ళీ అభివృద్ధి పదవి నుంచి పురోగమనం వైపు కాకుండా తిరోగమనం వైపు పోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకే ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము అందరం ఒకటే కోరుతున్నాం, ఈ జిల్లా గతంలో మీ ఆధ్వర్యంలో ఎట్లయితే ఉందో మళ్ళీ రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. దాని ద్వారా మీరు మళ్ళీ మంత్రి పదవి కేసీఆర్ గారి ఆశీస్సులతో మీరు కలకాలం జీవించాలి. ఆయన ఆశీస్సులతో మీరు మంత్రి పదవి చేపట్టి మంచి పదవుల్లో ఉండి మళ్ళీ ఈ జిల్లాని తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి అభివృద్ధి చెందిన జిల్లాగా దీవించాలి, దీన్ని సరిదిద్దాలి. ఆ విషయం దాంట్లో ఆ జిల్లాని అభివృద్ధి చేయడంలో మీకున్న ముందస్తు ప్రణాళిక కానీ మీకున్న ముక్కుసూడితనం కానీ మీకున్న చిత్తశుద్ధి కానీ ఇప్పుడున్న పాలకులకు లేదు, కాంగ్రెస్ వాళ్ళకి అసలు లేదు. దయచేసి అందుకోసం ఈ పుట్టినరోజు నుంచి మీరు కలకాలం మీకు మంచి ఆయురారోగ్యాలు కలగాలని ప్రతి నియోజకవర్గంలో ఇలా ఒక సూర్యాపేట కాదు నకరేకల్ నియోజకవర్గంలో ప్రతి మండలంలో మేమందరం కూడా మీరు మంచిగా ఆయురారోగ్యాలు కలిగి రాబోయే కాలం మంచి పదవులు పొంది కేసీఆర్ గారి ఆశీస్సులతో మీరు ప్రజా జీవితంలో నిండు నూరేళ్ళు కలకాలం ఉండి ఈ జిల్లాకి తనదైన ముద్ర వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నకరేకల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.